దేవుని వాక్యం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ఏలుస్తున్నారు. హల్లెలూయా. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రమైన ప్రభా, ఈ రోజునైనా చదవబడిన లేఖను ప్రభా సంపూర్ణముగా వివరించుటకు మా జ్ఞానము సరిపోదునైనా మమ్మల్ని మరుగున పెట్టి మీరే రంగం మీదకి వచ్చి ప్రభా నాకును కొడుకును నీ చెల్లెడుకును ఈ వాక్యమును విరిచి వడ్డించగలుగుతారని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా సమస్తమును దుర్నీతి అంతటి కూడా ప్రభా ఘనత మహిమ మీకే దక్కాలని మీ కుమారుడు మా లోకరక్షుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారం మనం ఏం చెప్పుకున్నాం? పలకబడిన వాక్యం మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7 నుంచి 9 వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని అని వ్రాయబడి ఉన్నదెను. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమను నీకు ఇత్తును అని అవి నాకు అప్పగింపబడి ఉన్నవి. అవి ఎవరికి నేను ఇవ్వకూడదు వారికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీకు అదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరమిచ్చింది. దేవుని హల్లెలూయా. అక్కడ కూడా ఏం చెప్పబడుతుంది? కొండ మీదకి తీసుకువెళ్ళి మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఆ సువార్తలోను లూకా సువార్తలోను మరేం చెప్పబడుతుంది? కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ రాజ్యాలన్నీ చూపిస్తున్నాడు. ఎలాంటి రాజ్యాలు?
ఎలాంటి రాజ్యాలు చూపిస్తున్నాడు ఆయన అక్కడ? సువర్ణ రాజ్యం చూపిస్తున్నాడు, ఆధిపత్య రాజ్యం చూపిస్తున్నాడు, నిన్ను నువ్వు హెచ్చించుకునే రాజ్యం చూపిస్తున్నాడు. భూలోక సంబంధం ఈ రోజున దేని మీద వ్యామోహం కలిగి ఉన్నవి? డబ్బు మీద. దేవస్తుల హల్లెలూయా. ఏంటి మీరు ఎదురొస్తుంది? ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానైనా చదవబడిన లేఖనాలన్నింటినీ కూడా నీ బిడ్డలకు ప్రభువా మేము వివరించడానికి ఈ సమయంలో నన్ను ఇక్కడ నిలిపినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మొదటిగా మీరు కృపాదోత తండ్రి, మీరు కృపనిచ్చారంటే ప్రభువా సమస్తమును మాకు ఆశీర్వదింపబడినట్లయినా ప్రభువానైనా మీ పేరిట ఈ అంత్య కాలంలో ప్రభువా మరి మీ యొక్క రాజ్య సంగతులను, భూలోక సంగతులను, ప్రభువా సర్వ సృష్టి సంగతులను మీరు ఇప్పటికే మీరు వివరించి ఉన్నారు తండ్రి. మేము పుట్టక మనుకునే మీరు వివరించిన దేవుడు తండ్రి. మరి అటు విషయాలను మేము మరి గుర్తు చేసుకున్నట్టుకు ప్రభువా పలుమార్లు పలు దూతల ద్వారా ప్రభువా, పలు ప్రవక్తల ద్వారా మరి మరి రకరకాల విధాలైనటువంటి బోరు శబ్దాల ద్వారా ప్రభా మాకు వినిపించడం కోసం ప్రభా మీరు ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చారు తండ్రి. నిజంగా మరి చేసినటువంటి ప్రభా ప్రతి ప్రయత్నము మా కొరకేనాయన. మేము ప్రభా సాతాను చెరలో అప్పగింపబడి ఉండకుండా, ఈ భూలోకంలో ఈ పాతాళంలోకి తొక్కివేయబడకుండా మీ నామములో ఆశీర్వదించి మీ రాజ్యంలో మరి నిత్యజీవం కలిగి జీవించుటకు ప్రభా మీరు కృపనిచ్చారు. ఇటువంటి కృపనైనా మరి ప్రభా సంఘ ఆరాధనలో ప్రభా మీ యొక్క పలకబడే మాటను వినేటువంటి కృప మాకు ఇచ్చి ప్రభా ఈ సమయానికి ఇక్కడ అర్పించిన దేవుడు మీరు తండ్రి. ప్రభా ఇదిగోనైనా మందలో ప్రభా ఏ ఒక్క కురి పిల్లైనా ప్రభా అలసట కలిగి ఉన్న అపవాది తనను బంధించి వేస్తున్న ప్రభా మందలో ఏ ఒక్క గొర్రె పిల్లైనా ప్రభా మరి అలక్ష్యంగా ఉన్న, అజ్ఞానంగా ఉన్న, గ్రహింపలేనటువంటి ప్రభా స్థితి ఉన్న మార్గం మీరై ఉన్నారు తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క సంఘంలోకి ప్రభా రావడానికి ద్వారం మీరు తండ్రి. ద్వారమును ప్రభా మిమ్మల్ని దాటుకుని ప్రభా వచ్చిన ప్రతి ఒక్క గొర్రె పిల్ల మరి ప్రభా సంఘములో ప్రభా తొండిలో ప్రభా రక్షణ కలిగి ఉన్న తండ్రి. ప్రభా ఏ అపవాది ప్రభా ఆ గొర్రె పిల్లని ప్రభా బంధించేవాడు కాదు తండ్రి. అపవాది ఏ గొర్రె పిల్లను ప్రభా మనసుని దోచేవాడు కాదునైనా, మరుగున పెట్టేవాడు కాదునైనా, కళ్ళు మూసేవాడు కాదునైనా, రక్షణ లేకుండా చేసేవాడు కాదునైనా. ప్రభా మేము నమ్ముతున్నాం తండ్రి, మీ వాక్య ద్వారం ప్రభా మేము దాటి ప్రభా మీ దొడ్డిలోకి మీ రక్షణలో మేము ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో ఇక్కడున్న ప్రతి బిడ్డని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా కుమ్మరించండి తండ్రి. ప్రతి బిడ్డకి ప్రభా మీ యొక్క మాటలు ప్రభా, మీ యొక్క లేఖనాలు ప్రభా, మీ యొక్క సంగతులు ప్రభా, మీ క్రియలు ప్రభా, మీ యొక్క అత్యున్నతమైన పరిపాలన సౌలభ్యం ప్రభా, ప్రతిదీ కూడా అవగాహన చేసుకునే జ్ఞానాన్ని, ఆ తెలివిని ప్రభా, ఆ హృదయాన్ని మీరు దయచేయగలుగుతారని కోరుకుంటూ సమస్తము మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఆ మహిమ మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మందిరంలోకి మనము రావాలనుకునేది ఈరోజు చర్చి అంటే బైబిల్ పట్టుకొని చర్చి గురించి కూర్చొని హల్లెలూయా ఆమేన్ చెప్పి ప్రార్థన చేసుకుని
మరి సంఘంలో పాస్టర్ గారు ఏదో చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయని అనుకునేటువంటిది కాదు సంఘం. సంఘం అది కాదు. చర్చి అంటే అది కాదు. ఖచ్చితం. దేవుని స్తోత్రం. మనకి కొన్ని సంస్థలలో కొన్ని స్థితులలో స్థితిగా ఉండదు. అవునా కదా? కత్తిపీడ దగ్గర మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటే చెయ్యేది. కానీ దేవుని సంఘంలో రెండంచులు కట్టడం కలిగిన వాక్యం దగ్గర నిర్లక్ష్యం ఉంటే ఆత్మ నశించిపోతుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. చెయ్యి తగితే మరో చేతితో మనం చేసుకోగలుగుతాం, కానీ కాలు పోతే ఇంకో కాలుతో చేసుకోగలుగుతాం. కానీ ఆత్మ నశించిపోతే నీ యొక్క స్థితి ఏంటనేది మరి లేదు. కాబట్టి దేవుడు మనకి పంపించాడు. తెలుస్తుంది. దేవుడు మనకి పంపించి ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో ధర్మశాస్త్రంలో ఇది చెయ్యి, అది చెయ్యి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఇచ్చినటువంటి ఆజ్ఞలే మరి నిర్గమకాండము మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొనవచ్చు, గైకొనలేకపోవచ్చు. కానీ వాటిలో నుంచి ఎక్కడైతే మనం అపవిత్రం అయ్యామో, ఎక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడైతే అపవాది చెరలో బంధించబడి వేదన గురిపోబడుతున్నామో వాటినన్నిటిని విముక్తి చేయడం కోసం దేవుడు మనం ప్రేమించి ఆశీర్వదించి ఇది రక్తం చిందించాడు. తన ప్రాణం పెట్టిన దేవుడే కలవసిన రక్తం చిందించాడు. కాబట్టి మనము కలవరి చెరువులో ప్రభువైన యేసు క్రీస్తు చిందించిన రక్తము అపవిత్రపరిచే విధముగా మన దేహములో ఏ ఒక్క దానిని మనము కలుసుకోలేకపోతే నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను ఒకసారి చర్చిలో ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాను. ఆన్లైన్ ప్రేయర్లో నాకు కూడా 2-3 ఆ టైంలో నైట్ 2-3 ఆ టైంలో నిద్ర వస్తుంది. నిద్రపోతుంటే తూగిపడతా అని చెప్పేసి నేను నిద్రపోయి మళ్ళీ తమాయించుకుంటూ ప్రార్థన చేసుకుంటా, పాటలు పాడుకుంటా ఉంటుంది. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, విశ్వాసాలంతా ప్రార్థన చేస్తుంది. ఒక సహోదరి ఇట్లా గోడకు నిలబడి కూర్చులుగా నిలబడి ఒక సహోదరి ఇలా గోడకు అనుకుని నిద్రస్తుంటే ఇలా 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 అనుకుంటాను. వచ్చింది ఆరాధన చేయటానికి, దేవుడిని కలుసుకోవడం కోసం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మిస్ అవుతామేమో. ఆ విషయాన్ని మనం కైకొని నడుచుకోలేకపోతే మరలా ఈ యొక్క శరీరము అపవిత్రతకు లోబడుతుందేమో అని భయం చెప్తున్న ఆ సహోదరి గోడ పాల్గొని అలా కొట్టుకుంటుంది. నిద్ర వస్తున్నాయి. ఎప్పుడు నైట్ 2-3 టైంలో అర్థమవుతుందా? చేస్తుంది. అందుకనే కొంతమంది చెప్తారు, సేవకులు కొంతమంది నేను చిన్న వయసులో చర్చికి వెళ్ళేటప్పుడు, అంటే యవనస్తులుగా చర్చికి వెళ్ళేటప్పుడు చెప్తారు, పులిపేట దగ్గర ప్రభువైన యేసు క్రీస్తు ఓ పక్క ఉంటే ఓ పక్క సాతాను కూర్చుంటాడు. ప్రభువైన యేసు క్రీస్తు పులిపేట దగ్గర ప్రభువైన యేసు క్రీస్తు ఓ పక్క ఉంటే సాతాను గడు ఒక పక్క కూర్చుంటాడు. ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు వాక్యం చెబుతూ చెప్పబడుతున్నటువంటి లేఖనాలన్నింటిని కూడా పరిశుద్ధాత్మ చెప్తున్నప్పుడు ఆ చదవబడుతున్న లేఖనాలు, ఈ లేఖనాలు మనకి కలుసుకునే విధంగా ఉండటం కోసం ఏంటంటే
ఆ వాక్యాలు చెప్పబడిన వాటితో మనం మమేకమై కలుసుకునడం కోసం చెప్తున్నప్పుడు కొంతమంది ఆమెన్ హల్లెలూయా చెప్తూ ఆ వాక్యము నిజము, ఇది నిజము, దీనిని నేను చెప్పినటువంటి లేఖనము విధంగా నేను జీవిస్తాను, ప్రభు పేరిటన నేను రక్షించబడితేనే ఆయనకి నేను చిత్తానుసారంగా ఉంటున్నాను, ఈ మాటకి నేను ఏకీభవిస్తున్నాను, ఈ మాటతోనే నేను నా జీవితాన్ని కలిగి ఉంటాను అని చెబుతూ ఆమెన్ హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా ఎందుకు చెప్తారు ఆమెన్ హల్లెలూయాలు? నోరు తెరిచి ఎందుకు చెప్తారు ఆమెన్ హల్లెలూయాలు? చెప్పబడినటువంటి మాట వాస్తవాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ మాట నా జీవితంలో నేను కలిగి ఉన్నాను, ఉంటాను, ఇది నా ప్రతిజ్ఞ అనేటువంటి మాటను నువ్వు స్థిరపరచబడటానికి ఆమేన్ హల్లెలూయా చెప్తావు. దీన్ని ఏకీభవిస్తున్నప్పుడు ఒక బిడ్డ అలా వెళ్తాడు, ఒక విశ్వాసి ఇలా వెళ్తాడు, ఒక విశ్వాసి ఇది ఎన్నో వచ్చింది చెప్పాడు అని ఈ వింటున్నటువంటి వాడిని డిస్టర్బ్ చేసుకుంటాడు, ఒక నిద్రపోతూ ఉంటాడు, ఇంకోటి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సాతాను గాడు క్రీస్తు చూసావా ఏంటి వాళ్ళందరూ తిరుగుతున్నారు చూసావా, వాళ్ళందరూ నిద్రపోతున్నారు చూసావా అని యేసుక్రీస్తు చదవబడిన లేఖనం ఏంటి? చదవబడిన లేఖనం ఏంటి? కొండ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ రాజ్యాలన్నీ కూడా నీకు అప్పగిస్తాను, నిద్ర రాజ్యం అప్పగిస్తాను, వ్యామోహ రాజ్యం అప్పగిస్తాను, బంగారంలో పెట్టుకొని గొప్పగా కారాగ్రేసే రాజ్యాన్ని ఇప్పిస్తాను, రోడ్ల మీద తిరుగుతా జలసాగా ఉండే రాజ్యాన్ని ఇప్పిస్తాను, మరో రాజ్యాన్ని ఇప్పిస్తా అని చెప్పేస్తానని అన్ని చూపించాడు. ఎంత ఒక్క నిమిషంలో చూపించాడు. చేస్తుంది అదవుతుందా? అలా ఒక రాజ్యమును చూపించి నాకు మొక్కితే వీటినన్నింటినీ దూరం చేస్తానంటాడు. వాడికి మొక్కుతాం మనం, యేసుక్రీస్తు మొక్కుతాడా? ఎందుకని మొక్కడు? ఆయన ఎందుకని మొక్కలేదు? ఆయనే రక్షించేవాడే అన్నాడు. ఆమె ఆయన ద్వారానే రక్షణ ఉన్నది, ఆయన ద్వారానే ఫిల్టరైజేషన్ జరగబోతుంది. అది ఒక శరీరముగా ఆకారము లేకపోతే ఒక ప్రతిమగా ఒక మనిషిగా ఆయన వచ్చి నిన్ను నన్ను చక్కబెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. ఆయన అర్థమవుతుందా? ఆ తండ్రి ఏం చెప్పాడో నేను అదే చెప్తున్నాను అంటాడు. తెలుస్తుంది. ఆ తండ్రి చెప్పిన సంగతులు మాత్రమే నేను మీ మధ్య మర్చుకుంటున్నాను. అర్థమవుతుందా? తెలుస్తుంది. హరి తెలుస్తుందా? హరి చాలా డిస్టర్బ్ అవుతున్నావా? ఆ అమ్మ ఎలా ఉంది, ఈ అమ్మ ఎలా ఉంది అంటే మళ్ళీ నిద్రపడదు. ఇది రాజ్యాంగం. ఇది రాజ్యాంగం. దేవస్తుంది. హల్లెలూయా. మహిమగల రాజు వేంచేయుచున్నాడు. పాట సరే లేదు ఉన్నామా? నీ దగ్గర రాసుకుంటుంది.
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టే అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను పిలిచావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రవేశించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రవేశించావయ్యా, కృప కృప నా యేసు కృప, కృప 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 నా యేసు కృప, కృప కృప కృప. హల్లెలూయా. మనం ఏమై ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా, అందుకైతే మనం ఇది గొప్పలు అని చెప్పి అనుకోవడం కాదు, కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఏదైనా కానీ మనమైతే ఏదో వీరుడమో సూర్యుడమో అని చెప్పి అనుకోవడం కాదు, కానీ కేవలం ఆయన క్రియల చొప్పున, కేవలం ఆయన ప్రభు చొప్పున బట్టే మనము మరి ఈరోజు సంఘం ఎదుర్కొన్నాం. హల్లెలూయా. సంఘం అంటే ఏంటి? నీవు నేను ఐక్యత. ఆమేన్. సంఘం అంటే నీవు నేను ఐక్యత. ఈ ఐక్యతలో క్రియారూపంగా వాక్యము జరిపించబడుతున్నప్పుడు సంఘానికి శిరసైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుగా ఉంటాడు. ఆమేన్. ఆ స్థితి నువ్వు నేను కలిగి లేకపోతే మరి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా వ్యర్థమే అవుతుంది. దేవుని హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక విషయం గమనించుకోవాలి. ఇక్కడ రాజ్యము, రాజు, అవునా కదా? రాజ్యము కొరకు మనం చూస్తున్నాం, ఇదేనా? ప్రభువైన యేసుక్రీస్తుకి అన్ని రాజ్యాలు చూపించబడింది. మరి ఆయన ఏమంటున్నాడు? దేవుని హల్లెలూయా. ప్రకటన గ్రంథం 11వ వచనం, 11వ అధ్యాయం 15వ వచనం కదా మనం చదివి చదవండి. ఆయన ఏమంటాడు? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో ఒక గొప్ప శబ్దము పుట్టింది. దేవుని హల్లెలూయా. 7వ దూత బూర ఊదినప్పుడు అంట పరలోక రాజ్యంలో ఒక బూర శబ్దం పుట్టింది. దేవుని హల్లెలూయా. గొప్ప శబ్దం పుట్టింది. మరి 7వ దూత మరి బోర ఊదటం అనేది జరిగిందా? తెలుస్తుంది కానీ 7వ దూత బోర ఊదాడా? తెలుస్తుంది కానీ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము చదవండి. 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకుని యుండెను. ఆయన శిరస్సు ఇంద్రధనుస్సై ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిశమములు వలె ఉండెను. ఆయన చేతిలో ఇప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. దేవుని హల్లెలూయా. 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికినాయి. దేవుని హల్లెలూయా. 7 ఉరుములు అంటే 7 సంఘకాలకి సాదృశ్యమైనది. దేవుని హల్లెలూయా. 7 సంఘకాలాలు అని అంటే మరి ఎఫెసు సంఘాలు, సుర్మ, స్పెర్మ, యూదయరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియ సంఘాలు. దేవుని హల్లెలూయా. మరి ఈ లవోదియ సంఘ కాలము దూత ఎవరయ్యా? విలియం బ్రహ్మం గారు
లవోదియ సంఘాల దూత అయ్యారు. ఎందుకని తెలుసుకోండి, ఆయన ఎందుకు అయ్యారు? మరి ఒక మాట చెప్తున్నారు ఇక్కడ చూడండి, 7వ దూత పలుకు, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆమేన్. ఏంటంట? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడుతుంది, 7వ దూత పలుకు దినములలో, దేవుడు హల్లెలూయా, 7వ దూత పలుకు దినములలో ఏమవుతుందంట? అతడు బూర ఓదబోచుండగా అతడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైంది. దేవుడు హల్లెలూయా. ఇప్పుడు సమస్తము విషయాలు ప్రవక్త ద్వారా మనకు తెలియపరచబడినయా లేవా? ఆమేన్. సమస్త మర్మము ప్రవక్త ద్వారా పలకబడిన, ఆల్రెడీ పలికేసాడు దేవుడు హల్లెలూయా. ఆ బోర శబ్దము ఆల్రెడీ పలికేసింది. అంటే 7వ దూత బోర ఓదబోచుండగా ఆ పరలోక రాజ్యంలో ఏమవుతుందంట? అక్కడే చెప్తున్నారు కదా 11వ అధ్యాయం, ఆ పరలోక రాజ్యంలో గొప్ప శబ్దము పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ప్రవక్త మాట్లాడేటప్పుడు పలుకుతున్నప్పుడు ప్రవక్త చెప్తున్నప్పుడు అంటే ఆయన 1234 సువార్తలు చేశాడు. అన్ని మెసేజ్ చెప్పాడు. ఈ మెసేజ్లు అన్ని కూడా 3 సంవత్సరాలు చెప్పాడు. ఆయన 1963లో మరి యొక్క మేఘము ఆయన మీదకి అభిషేకం కలిగింది. దేవుడు హల్లెలూయా. మరి అప్పుడు ఆ 7వ దూత పలుకుతున్న దినాలలో మనకేమొచ్చింది? 7 గురుముల శబ్దాల గురించి చెప్పబడినటువంటి 7 ముద్రల గ్రంథము మన మధ్యకి చిన్న పుస్తకం తీసుకురాబడింది. దేవుడు హల్లెలూయా. ఈ చిన్న పుస్తకం చెప్తున్నప్పుడు మరి మనకైతే కష్టంగా అనిపించింది. నిజమేనా? ఇన్నాళ్ళ నుంచి మన సంఘ శాఖల్లో, మన బోధనలో, మన చర్చిల్లో మనము ఏదేదో చెబుతూ వస్తున్నాము. వీళ్ళేంటి ఇలా చెప్తున్నాడు, ఏదైనా ఇలా మాట్లాడుతున్నాడు అని మనకి చెప్పేటప్పుడు, పెదవులతో చెప్పేటప్పుడు మనకు చేదుగా ఉంటుంది. కానీ అది వినగా అంటే మన హృదయంలో మన యొక్క మరి ఆ యొక్క నోటి ద్వారా లోపలికి వెళ్ళి చీనించుకునేటప్పుడు అది ఎంతో హాయిగా ఉంటుందంట, ఎంతో సంతృప్తిగా ఉంటుందంట, ఎంతో రుచికరంగా ఉంటుందంట. అవునా కదా? ఇంతేనా? తిన్నారా మీరు వాక్యాన్ని తిన్నారా? దేవుడు హల్లెలూయా. వర్తమానంలో ఉన్నవాడు వాక్యాన్ని తిన్నాడు. దేవుడు హల్లెలూయా. వాక్యమును తిన్నారు. అందుకనే ప్రవక్త మాట చెప్తాడు, చిన్న భిన్నములు అయినా విడిపోవచ్చున్న ప్రపంచం అని వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, చెప్పాడు, నేడు ఈ రాజ్యములకు మనం వచ్చు మునుపు, ఈ రాజ్యం వచ్చే ముందు, ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు పరలోక స్థలములో కూర్చుని ఉన్నాము. ఎక్కడంట? పరలోక రాజ్యము భూమి మీద నెరవేర్చబడే ముందుగా మనం ఎక్కడ కూర్చుని ఉంటామంట? పరలోక రాజ్యములో, పరలోక స్థలములో కూర్చుని. పరలోక స్థలం అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? భూమి ఆకాశములకు మధ్య ఉంటుంది. అవునా కదా? దేవుడు హల్లెలూయా. భూమి ఎక్కడ ఉంది సార్? అసలు భూమి ఎక్కడ ఉంది? జనరల్ భూమి ఎక్కడ ఉందనంటే ఏం చెబుతారు? కింద ఉంది, ఆకాశం పైన ఉంది. అసలు భూమి ఎక్కడ ఉంది సార్? ఎక్కడ ఉందండి భూమి? భూమి గాలిలోనే ఉంది. ఆమేన్. భూమి గాలిలోనే తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతూనే ఉంది.
ప్రతిదీ కూడా భూమిలో ఆకాశంలోనే ఉన్నవి. ఆమె మధ్య స్థలంలో ఉన్నవి, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఉన్న ఏ స్థలంలో ఉన్నావు? నువ్వు మధ్య స్థలంలో కదా. ఆల్రెడీ మధ్య స్థలంలోనే నువ్వు నివసించుకున్నావు. ఆమె ఈ మధ్య స్థలంలో నివసించినప్పుడు ప్రవక్త ఏం చెబుతున్నాడు? ఇప్పుడు మనం క్రీస్తు పరలోక స్థలములో కూర్చుని ఉన్నాము. నేడు భూమిపై ఉన్న ఇతర అన్ని అవినీతి అంతయు మరియు అన్ని టెలివిజన్ కార్యక్రమాలు అన్ని లోకంలో యొక్క పాడైపోయిన సంగతుల నుండి పైకెత్తబడుదుము. దేవస్తుడు హల్లెలూయా. నిజమేనా? ఇది నిజమేనా? పైకెత్తబడి ఉన్నావా నువ్వు? టెలివిజన్లు కానీ, మరి చెడు విషయాలు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు క్రియలు కానీ, మరి సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ మనం ఏం చేస్తున్నాము? వాటిని పక్కన పెట్టి అధిగమించి మన పైనే ఉన్నాం. ఆమె అవునా కదా? పాడైపోయిన సంగతుల నుండి పైకెత్తబడదాము మరియు అన్ని కుళ్ళిన కలుషితమైన మరియు వ్యవస్థలు మరియు ప్రతిదీ పరలోక స్థలములో పైకెత్తబడిన మరియు పరిశుద్ధాత్మ బాగానే పైకి వచ్చి మరియు మాట్లాడి మరియు మన పాపములను చెప్పి మరియు ఏ విధంగా సరిచేసుకోవాలనో మనకు తెలియజేసి మరియు జీవితంలో మనం ఏమి చేశామో మరియు మనం ఏమి చేయించున్నామో తెలియజేసి, అది ఏ పరిశుద్ధాత్మ. జీవితంలో మనం ఏం చేశామో మరి మనం ఏం చేయకూడదో ఎలా ఉండాలో అనేటువంటి తెలియపరిచేటువంటిదే పరిశుద్ధాత్మ అయినది. దేవస్తుహాని. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరి బైబిల్లో చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఏం చెప్తుంది? మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితులు ఏంటో, మన సంగతులు ఏంటో వాటినన్నిటినీ కూడా చెప్పేటువంటిది పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? బలులు అర్పిస్తే చేసిన తప్పు పోదు. ఒక తప్పు చేసి మరలా మనం వెళ్ళి దానికి బలి అర్పించి నన్ను క్షమించా అని చెప్పేసి అని పైన కట్టి వస్తూ ఉంటే సరిపోతుందా? అర్థమవుతుందా? దేవస్తుహారి. అసలు న్యాయస్థానం యొక్క ఉద్దేశం ఏంటి? న్యాయస్థానం యొక్క ఉద్దేశం ఏంటి? జనరల్గా ఒక తప్పు చేశాడు ఎవడో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానంలో తీర్పు ఆ న్యాయాధికారి చెప్తున్నాడు, శిక్ష చేశాడు, సెంట్రల్ జైలుకి వెళ్ళారు. దేవస్తుడు గారిని సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమయానుకూలంగా లేపుతారు. సమయానుకూలం ఇదే కాలంలో లేసి నీకు చెందినటువంటి వారితో ఏ దేవుడైతే ఉన్నారో అనుకుంటున్నావో వారికి ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలంలో నీ కాలకృత్యాలు తెచ్చుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, పనులు చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నెరవేర్చడంలో అక్కడ జైల్లో శిక్ష. అది శిక్ష, క్రమశిక్షణ. అది క్రమశిక్షణ. ఎందుకు? మార్పు రావడానికి. మార్పు రావడానికి. జైలులో చీకటి పడిన తర్వాత ఏం పెట్టు సార్? జైలు ఏమి పెట్టు తినడానికి త్రాగటమే, మంచిగా ఆడుతున్నట్టు జైల్లో. సూర్యోదయము తర్వాత సూర్యోదయము ఉన్నప్పుడు మాత్రమే తినడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత తినడానికి లేదు. అది కూడా ఒక సిస్టమేటిక్గా టైం టు టైమే పెడతారు జైల్లో. సూర్యాస్తమైన తర్వాత అసలు మనం ఏమి తినకూడదు, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ ప్రక్రియ పనిచేయదు. ఇది క్రమం అసలు వాస్తవంగా. దేవస్తుడు చిన్నపడిన తర్వాత తినకూడదు. సూర్యుడు ఉదయించక మునుపు కూడా తినకూడదు, తెల్లవారుజామున కూడా తినకూడదు. కానీ కొంతమంది తింటారు. దేవస్తుడు అంటే మనకు జరుగుతున్నటువంటి మన ప్రక్రియలో కూడా మన కాల టయానికి తినకపోవడం వల్లనే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. టయానికి తినకుండా, టయానికి మనం పని చేయకుండా, మన క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాలు మనం నడవకుండా నాకు అబుదాలు కావాలి, నాకు కాళ్ళు నొప్పులు లేకుండా చేయాలి, కాళ్ళు నొప్పి రాకుండా ఉండాలి, నువ్వేనా టయానికి నిద్రపోదు.
నువ్వు టయానికి పని చేయవు, నీ తలవే ప్రాబ్లం ఉండాలి. కరెక్టేనా? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా చేసుకోకుండా నాకు ఒళ్ళు తిమ్ములు అవుతున్నాయి, లేకపోతే నాకు నడవటానికి కాళ్ళు ఉంటుంది అని చెప్పేసారంటే బ్లడ్ని మనం ఎప్పటికప్పుడు ప్యూరిఫైడ్ చేయాలి కదా. చేయాలో లేదా? తెలుస్తుంది. కానీ చెరువులో నీళ్లు అట్లానే నిలవని అనుకో మునిగిపోతుంది. ఆ చెరువులో నీళ్లు బయటికి వెళ్ళి మరలా మన చెరువులోకి వస్తూ మరలా వెళ్ళి మరలా వస్తూ జరుగుతూ ఉంటే ప్యూరిఫైడ్ ఉంటాయి. అవును తెలుస్తుంది. పారుతున్న కాలంలో నీళ్ళు ఎప్పుడు తేటగా, అదే నిలవనటువంటి దాంట్లో మునుగు. అలానే మన ఒంట్లో బ్లడ్ కూడా సర్క్యులేషన్ వేగంగా జరగవలసిందని జరుగుతూ ఉంటేనే మనకంతా కూడా బాడీ అయితే కూడా కట్టుకుంటుంది. లేకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. అంటే మనం క్రమశిక్షణగా లేకుండా మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనం చేసేటువంటి పనులు క్రమశిక్షణ లేకుండా బాడీని కంట్రోల్ చేయగలుగుతామా? కంట్రోల్ చేయగలుగుతామా? అవి ఉండాలని చెప్పి అని కోరుకోవటము తప్ప కాదా? తప్పేనా? మనము చేయవలసిన దానిని చేయకుండా మనం ఏదో కోరుకుంటా ఉంటే మన ప్రయోజనం ఎలా ఉంటుంది? ఆ విధంగానే రాజ్యము భూమి మీద నెరవేర్చబడటానికి దేవుడు కొన్ని ప్రక్రియాత్మకంగా దేవుడు తన యొక్క క్రమాన్ని నెరవేర్చుకుంటూ క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. ఇవన్నీ క్రమం నేర్పించేటప్పుడు ఇప్పుడు ఏంటంటే నీకు నాకు మామూలుగా అయితే అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ సమయంలో 7వ దూత పలుకుతున్నప్పుడు సమస్త మర్మాలు అన్నీ కూడా ఆయన నీకు నాకు చెప్తున్నాడు. ఆమేన్. వినినవాడు ఏమవుతాడు? వినినవాడు ఏమవుతాడు? అక్కడైతే ఎక్సర్సైజులు చేసుకుంటూ సమయాకాలంగా తింటే వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఎక్కడైతే వినినవాడు ఏమవుతాడు? నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్. ఆ 1000 ఏళ్ల పాలనలో కలిగిస్తాడు దేవుని. ఆ 1000 ఏళ్ల పాలన ఏంటి? ఆ 1000 ఏళ్ల పాలన సంగతులు ఏంటి లేదని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉన్నది. దేవుని. అసలు ఆ 1000 ఏళ్ల పాలన ఏంటి? ఆ 1000 ఏళ్ల పాలనలో మనం వెళ్ళాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ పరిశుద్ధ గ్రంథం. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతుంది అంటే ఇక్కడ ఒక శిక్షణే ఉన్నది, ఒక ఆరాధన అయ్యే ఉన్నది, ఒక వేడుకోర్పు అయ్యే ఉన్నది, ఒక తగ్గింపు అయ్యే ఉన్నది. ఇక్కడ ఏమవుతుంది? మారు మనసు కలిగి ఉండడం కోసమే మందిరం అయి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? నీవు నేను కూడుకునడానికి మందిరం ఏమై ఉన్నదంట? సంఘంలో బైబిల్ పెట్టుకొని టయానికి వెళ్ళి రావడానికి కాదు. మందిరం అంటే నీవు నేను మారు మనసు కలిగి జీవించడం కోసమే. దేవుని. ఎలాంటి మారు మనసు కలిగి జీవించడం కోసము? తప్పులు చేసి బలియాత్మ చేసినట్టుగా, విచ్చలవిడితనం కోసమా, హెచ్చింపు కోసమా, స్థితి కోసమా, స్థాయి కోసమా, సంపన్నత కోసమా, దేని కోసమై ఉన్నది? దేవుని. మనము దేన్ని మనం గ్రహించగలుగుతున్నాము? పంచభూతాలు ఉన్నాయని చెప్పేసారు అనేది అందరికీ తెలిసిన విషయం కదా. ఎక్కడ ఉన్నాయి పంచభూతాలు? ఎక్కడ ఉన్నాయి? విశ్వం మొత్తం వ్యాపించినది పంచభూతాలు. దేవుని. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. ఇవి పంచభూతాలు. దేవుని. ఈ పంచభూతాలలో దేవుడు వ్యాపించిన వాడే ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యందును, వాక్యమే దేవుడయ్యుండును. ఆమేన్. అవునా కదా? ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవే ఈ పంచభూతాలు.
ఇప్పుడు నీలో నాలో పంచభూతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? శరీరం ఏంటి? ఈ శరీరము చనిపోతే ఏం చేస్తాము? తీసుకెళ్ళి పూడ్చిపెడితే మళ్ళీ అదేమవుతుంది? మొత్తం కూడా మట్టి. అవునా కదా? అవునా కదా? మట్టే కదా? మట్టేనా? ఓవా పంచభూతాలు ఒకటి కన్ఫర్మేనా? బాడీలో వాటర్ ఉందా లేదా? ఉందా? ఉందండి. నీరు ఉంది. అగ్ని ఉందా బాడీలో? ఉందా? నువ్వు తిన్నది అరగాలంటే అగ్ని ఉంటే అరుగుతుంది. కావాలంటే టెస్ట్ చేయాలంటే కొంచెం ఎప్పుడైనా బ్లడ్ వచ్చినప్పుడు టెస్ట్ చేయండి. మనం పరివాళ్ళకి పోసుకున్నారు కాకండి. బ్లడ్ బయటకు వచ్చినప్పుడు వేడిగానే ఉంటుంది. అవునా కదా? యూరిన్ కూడా వేడిగానే వస్తుంది, మలమూత్రాలు కూడా వేడిగానే వస్తాయి. అంటే లోపల వేడిగా ఉంటేనే కదా వచ్చేది. కుండలో వేడిగా ఉంటేనే, చెట్టులో వేడిగా ఉంటేనే మనం బయటకు తీసినప్పుడు అది వేడిగా ఉంటుంది తప్ప. అవునా కదా? అంటే బాడీలో వేడి ఉంది. ఈ శాస్త్రవేత్తలు తెలిపింది. మనకు కూడా ఎందుకు తెలియాలంటే చిన్నగా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. సూర్యుడి దగ్గర ఎంత వేడి ఉంటుందో మన యొక్క జీర్ణ వ్యవస్థలో అంత వేడి ఉంటుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత మనం భరించలేం, కానీ సుమారుగా 4000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మన బాడీలో ఉంటుంది. సూర్యుడి దగ్గర ఉన్నంత వేడి ఎంత? 40 డిగ్రీలు దాటితే ఎండకి భరించలేకపోతే వల్లగట్ల. కానీ నీ బాడీలో ఎంత ఉంది? 4000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అంత వేడికి ఉంది. అంటే మట్టి ఉంది, నీరుంది, ఇదే మరి ఇంకేముంది? గాలి. గాలి ఉందా లేదా బాడీలో? ఉందా? వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది కదా. అది లేకపోతే నీ ప్రాణం అయిపోయింది, కథం అయిపోయింది. అవునా? గాలి లేకపోతే బతుకులేదు. గాలి పీల్చకపోతే బతుకు. నాసికులందరూ జీవాత్మ ఊదిను ఆయన చేసింది. ఇప్పుడు ఎవరు దేవుడు? నీతో నాతో అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయము కూడా బైబిల్లో ఉన్నదే వాస్తవం. ఇంక వేరేది ఏది కాదు, వాస్తవం కాదు. కల్పితాలు మనకు వద్దు, వాస్తవమే మనం మాట్లాడుతున్నాం. బైబిల్ కొంత అర్థం కాక మనం ఎన్నాళ్ళు ఉన్నాం. కానీ ఏదో పూర్వ శబ్దం వేరుపడేటప్పుడు అంట సమస్త మర్మాలను ఆయన ఏం చేస్తున్నాడు? నీకు నాకు చెప్తున్నాడు. ఆమె 7వ పూర్వ శబ్దం ఆల్రెడీ పలికేసేది ఉంది. 7వ పూర్వ శబ్దము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ పడుతుందంట? ఎక్కడ? మధ్య స్థలములో శబ్దం పడుతుందంట. తెలుస్తుంది హాలి. అంటే అక్కడ మనం ఉంటేనే కదా మనం అది గ్రహించగలిగేది. అక్కడ ఉండి మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాహారం భుజించి వారిగా ఉన్నామని చెప్పి చెప్తున్నాడు. తెలుస్తుంది హాలి. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలంట? ఆ 1000 పాలనలోకి రావాలి. అంటే ఈ భూమి మీద జరిగే రాజ్యంలోకి రావాలి. అంటే ఎక్కడ ట్రైనింగ్ కావాలి మనం? ఇప్పుడు ఈ రాజ్యంలో రావడం కోసము, ఆ రాజ్యంలో ప్రవేశించేటందుకు కొన్ని టెస్టులు ఉన్నాయి. అర్థమైందా? కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్ట్ పాస్ అవ్వకుండా మనం రాజ్యంలో రాలేము. నువ్వు డిగ్రీ చదవకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళవు, 10th చదవకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళవు. 10thలో నీవు అన్ని రకాల సబ్జెక్టులనే నువ్వు బిల్బ్యాజ్గా అవగాహన కలిగి ఉంటేనే పరదర్శిగా ఇంటర్మీడియట్కి వెళ్ళగలుగుతాం, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలుగుతాం. లేకపోతే లేదు. ఆ యొక్క ఎడ్యుకేషన్ లేకపోతే ఆ ఉద్యోగానికి పిల్లులు కాదు. అవునా కదా? అంటే ప్రతిదాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఆ రాజ్యం ఏంటి అనేటువంటి విషయం మీకు తెలియాలి. దేవుని స్తుతి. అర్థమవుతుందా? ఆ రాజ్యం ఏంటో తెలియదు. ఆ రాజ్యము తెలియపరచడం కోసమే ఈ పరిశుద్ధ గ్రంథము నీకు నాకు తెలియపరచడం కోసము ప్రవక్తల ద్వారా ఆయన ఒక క్రమంగా శబ్దంతో అనౌన్స్ చేస్తూ వచ్చాడు. ఆమె ఇప్పుడు కాపరలు మీ విశ్వాసులు చెప్పాల్సింది. కాపరికి దేవుడు చెప్తాడు ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. దేవుని స్తుతి. ఇది తెలుసుకోవడం కోసమే మనం మందిరానికి వస్తున్నాం. అనగా ఇది తెలుసుకునే విషయము మనం ఖచ్చితంగా చేయటం కోసమేనా ఇష్టపడాల్సింది? అంతేనా? తెలుసుకున్న విషయాన్ని మనం చేయటం కోసం ఇష్టపడటానికేనా? అంతేనే కదా? ఇప్పుడు అలా కాకుండా
మనం తెలుసుకున్న విషయాన్ని కాకుండా ఆ సాతాను గాడు తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ బంగారం ఉంది, బంగారం ఉంది, బంగారం ఉంది, బంగారం ఉంది, బంగారం ఉంది, బంగారం ఉంది, ఇదంతా నీకే ఇస్తానని చెప్పేసి మొక్కం అంటే ఏం చేస్తాను? మొక్కేస్తావా? లేదు, నీకే వర్తించింది, గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి. బంగారము గాని, సంపద గాని, ఆస్తి గాని, ధనము గాని, స్థితి గాని, ఉన్న స్థితి శిఖరాలు గాని అనేటువంటి అన్నిటి కూడా వీటినన్నిటిని ఆల్రెడీ చూపించిన వాడు సాతాను గాడు. వీటన్ని వాడి చేతిలో ఉన్నాయి, వాడే రూల్ చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఇక రాజ్యం మొత్తం కూడా ఈ భూమి మీద అంతా కూడా ఏళ్తుంది ఎవరు? వాడే. దేవుని. ఇప్పుడు వాడు ఏలుతున్న దాంట్లో ఒక రాజ్య స్థాపన చేయాలంటే ఎవరు కావాలి? ఫస్ట్ రాజు ఉన్నది. రాజు ఉన్నాడు, వచ్చాడు రాజు. రాజు వచ్చాడు. రాజు ఇప్పుడు ఎవరితో ఆయన యుద్ధాన్ని రెడీ చేసుకోవాలి? సైనికులు అందరూ కావాలి. యుద్ధం చేయాలంటే సైనికులు కావాలి. ఆయనకి సైన్యం కావాలంటే విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఈ విశ్వాసులు ఎవడు పడితే వాడు పాస్ అవుతాడా? పాస్ కాడు. ఎవరు పడితే వాడు పాస్ అవుతాడు. వాళ్ళకంటూ ట్రైనింగ్ కలిగి వాళ్ళ యొక్క జీవితంలోనే ఉండాలి. అవునా కదా? దేశంలో ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మామిడికాయ తీసుకెళ్ళి వేసాము, ఆ విత్తనం తీసుకెళ్ళి నేలలో వేసాం. మొక్క అయిందా? ఓకే. తర్వాత ఏమవుతుంది? మరలా ఏమవుతుంది? పెందులు వస్తాయి, పువ్వులు వస్తుంది, పెందులు వస్తుంది, పెందులు వచ్చిన తర్వాత కాయ వస్తుంది. ఇప్పుడు ఈ విత్తనము అక్కడ వేస్తే చెట్టు అయ్యి ఆ చెట్టుకి కొన్ని వందల కాయలు దశల వారీగా కాస్తూనే వస్తాయి, కాలాలుగా కాస్తూనే వస్తాయి. ఆ విత్తనంలో ఇదంతా ఉందా లేదా? ఉందా లేదా? ఆ విత్తనంలో ఆ కాసే మొక్కలన్నీ కూడా ఆ విత్తనంలోనే ఏం చేసింది? దేవుడు పొందుపరుచుకున్నాడు. దేవుడు. ఇప్పుడు అలానే నీకు నాకు వాక్యం అర్థం అవ్వాలంటే ఆ విత్తనమై ఉండాలి. ఆమేన్. ఆ విత్తనంలో ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాడు. కత్తి ఎలా తిప్పాలో, వాక్యం ఎట్లా వాడాలో, వాక్యంలో మనం ఎలా జీవించాలో, వాక్యం అంటే ఏంటో, వాక్యం యొక్క సంగతులు ఏంటో చెప్పటానికి నీవు నేను ఆల్రెడీ ఆ విత్తనంలోనే ఇంప్లిమెంట్ చేసి ఉన్నాడు. అంటే మనం పుట్టక మునుపునే మన యొక్క కణంలో దేవుడు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ఎప్పుడంట అంటే ఏమో చెప్పాడు, ఏవో ఇవన్నీ నీకు తెలియవా అంటున్నాడా లేదా? దేవసుధాలి. ఇదే విత్తనము దేవసుధాలి పలకబడినటువంటి మూల విత్తనమే వాక్యమే ఉంది. ఆమేన్. నీవు నేను ఆ వాక్య విత్తనం అయితే ఆ రాజ్య సంగతిలో మనం గ్రహించగలుగుతాం. దేవసుధాలి. అవి గ్రహించుకున్నట్టు కోసము కొంతమందిని అనుమతిస్తాడు దేవుడు. ద్వారంలో నుంచి అనుమతిస్తాడు. దేవసుధాలి. ఆ ద్వారంలోనికి నుంచి ఆయనకు అనుమతించినప్పుడు, ద్వారం అంటే ఏంటి? మన యొక్క గోడ మధ్యలో ఉన్న ద్వారం కాదు. ద్వారం అంటే అదేవిధంగా దేవసుధాలి పలకబడిన మాటలోనికి ప్రవేశించటం. ఆమేన్. అర్థమవుతుందా? ఈ వాక్యంలోనికి నువ్వు ప్రవేశించటం. ఇవి చెప్పబడుతున్నటువంటి విషయాలు ప్రవక్త చెప్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ పుట్టేసింది శబ్దం, అక్కడ పుట్టేసింది అంట. చూడండి, ప్రకటన 11 అర్థమవుతుంది నేను చెప్తున్న విషయము. వచ్చారు రైట్ మీద ఉన్నారు ఇప్పుడు. ప్రకటన 11:15 చూడండి. దేవుని హాలెలూయా. ఏడవ దూత ఓర బోధపోసింది. పరలోకములో గొప్ప శబ్దము పుట్టింది. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. చూడండి, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును
ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఏంటంట చదవండి ఇంకా ఒకసారి. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము అంట. తెలుస్తుంది. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నా? మన ప్రభు రాజ్యంలో ఉన్నా. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్రభు రాజ్యం. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? ఈ లోక రాజ్యము. ఈ లోక రాజ్యంలోనే నువ్వు ఉన్నావా లేదా? అర్థమవుతుందా? దేవుడు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఏంటంట? మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఏమైనా క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ, ఉత్తరవాది, పరిశుద్ధాత్మ రాజ్యము నాయనంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ రాజ్యము ఎక్కడ రావాల్సినది? మొదటిగా ఎక్కడ రావాల్సినది? నీ హృదయంలో రావాల్సినది. దేవుడు. నీ హృదయం అనేటువంటి దేవాలయంలో రావాల్సినది. నువ్వు దేవునికి దేవాలయం ఉన్నావు. నీ దేవాలయం సంపూర్ణముగా స్వేచ్ఛగా, సంపూర్ణ స్వచ్ఛతగా, మరి నిజముగా దేవునికి ఆరాధన యోగ్యముగా ఎప్పుడైతే నీ హృదయం ఉంటుందో అప్పుడు నీ దేహం ఏమవుతుంది? ఆయన రాజ్యానికి స్థానం కలిగి ఉన్నది. ఆమేన్. అది మూల విత్తనం ఏదైతే మనకి తెలిసినదో అది నిజముగా దేవుని యొక్క మూల విత్తనమే మనం అయి ఉంటే, మనము మామిడి విత్తనం వేసినప్పుడు మళ్ళా మామిడి మొక్క పెరిగి చెట్టు అయ్యి మరి కాసి అది ఫలాలు ఇచ్చినప్పుడు కొన్ని వందల విత్తనాలను అది ఎలాగైతే ఇస్తుందో మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క రాజ్య సంపదలు అయి ఉన్నాం. తెలుసుకుందా? అర్థమవుతుందా? ఒక రూపాన్ని ఆరాధించటం అనే దానికి మనం నిజమైన సాటిస్ఫాక్షన్ కాదు. ఆ రూపం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంట? తగ్గించదు, సరిచేయదు. మనం సరిచేసేది ఏంటి? శబ్దమే, పలకబడినటువంటి మూల విత్తనమే. తెలుస్తుంది. హల్లెలూయా. గ్రహించగలిగేటువంటిది. నన్ను సరిచేసేది ఏంటంట? ప్రవచనమే ఉన్నది. ఆమె. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? ప్రవక్తల ద్వారా. చూడండి 10వ అధ్యాయంలో చెప్తున్నాడు అక్కడ 7వ వచనంలో. అంతట పరలోకము నుండి నేను విని నా స్వరము 7వ వచనం. 7వ దూత పలుకుదినములో అతడు బోర బోధబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనదని చెప్పాను. ఆయన పలుకుతున్నప్పుడు ఆ ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి లేఖనములన్నీ కూడా సమాప్తమైనని చెప్తున్నాడు. తెలుసు. ప్రవక్తల ద్వారా మరి అపోస్తలుల పౌలు ద్వారా మనకి ఏం చెప్పాడు? ఎఫెసు సంఘాల యొక్క ప్రవక్త ఆయన. తెలుసు. మరి ఆ యొక్క స్మరణకి ఏంటి? ఎవరైనా ప్రవక్త? స్మరణ 2వ సంఘానికి ప్రవక్త ఎవరు? ఐరిడిస్. పెర్గమా 3వ సంఘకాల ప్రవక్త మార్టిన్. 4వ సంఘకాలము తుయతైరా సంఘకాలానికి ఫలం ప్రవక్త. మరి 5వ సంఘకాలము ప్రవక్త అయినటువంటి సార్దీసు సంఘకాలానికి మార్టిన్ లూథర్. 6వ సంఘకాల ఫిలదెల్ఫియాకి సంఘకాలానికి ప్రవక్త అయిన వాడు జాన్ వెస్లీ. మరి లవోదికయ సంఘకాలానికి ప్రవక్త అయినటువంటి వాడు మరి బ్రహ్మం అయి ఉన్నాడు. దేవస్థానానికి ఈ వేళకి ఏ కాలంలో ఏవేమి సుజ్ఞాలను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తేట తెల్లనగా వివరించిన వాడు ఎవరయ్యా? 7వ దూత. దేవస్థానం. బ్రెనహాం అనేది ఒక పేరు మాత్రమే. విలియం బ్రెనహాం అనే పేరు అంటే ఆయన ఒక పేరు కలిగిన నీ మాదిరి నా మాదిరి మనిషి.
కానీ ఆయనలో ప్రవేశించి ఆయన ద్వారా తెలియపరచబడినటువంటిది 7వ దూత అయి ఉన్నది. ఆమేన్. ఆ 7వ దూత పలుకు దినములలో సమస్త మర్మములు మరి తెలియపరచబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు నాకు తెలవపరచబడుతున్నటువంటి దాన్ని కూడా నీవు నేను ఒక మనిషి అయితే కావచ్చు, కానీ నీ మీద నా మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంగతులను మనం గమనించినప్పుడు అసలు ఆ రాజ్య సంగతులు ఏంటి, ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తం మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే రాబో తరము నుంచి మనం ఏ విధముగా మనము ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం అనేటువంటిది తెలుస్తుంది. నీకు నాకు డబ్బు మీద ఆశ కలిగి ఉన్నది, రైట్? ఓకేనా? డబ్బు మీద ఆశ కలిగి ఉంది. నువ్వు ₹1 కోటి సంపాదించి నేను 2 కోట్లు సంపాదిస్తా. ఈ 2 కోట్లు 3 కోట్లు సంపాదించే క్రమంలో ఏ తప్పు చేస్తున్నామో ఏం చేస్తున్నామో మనకు అనవసరం. అవునా కదా? చేస్తున్నారా లేదా? అట్లా ఉన్నారా? వాసనా నిమ్మచ్చా? మీరే చెబుతున్నారు, ఇది నేను చెప్తున్నాను. ఆమె డబ్బు సంపాదిస్తున్నప్పుడు తప్పులు చేస్తున్నారు. తప్పు లేకుండా డబ్బు సంపాదన యోగ్యం కాదు. సరే, రైట్. నువ్వు సంపాదించావు, ఆ డబ్బుతో మంచి బిల్డింగ్ కట్టావు, భూకంపం వచ్చింది, ఈ బిల్డింగ్ కూలిపోయింది. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తారు? అమ్ముతావా? భూకంపం వచ్చి కూలిపోయింది, దేవుడు ఇస్తాడు. ఇంకేంటి కూలిపోయింది? దేవుడు రాజ్యంలో లేవు కదా, ఉన్నావా? వెళ్ళాలంటే ఆయన ఇస్తాడు. అయ్యా నా బిడ్డ దిగిపోయాడు, కూలిపోయాడు అని ఆయన లేపుతాడు. మనకి మంచిగా ఉండాలి. నేను అడిగిన ప్రశ్న మీరు గమనించండి, అర్థమైందా? చాలా జాగ్రత్తగా హృదయము దేవుని దగ్గర పెట్టి ఆరాధన యోగ్యంగా మనము వాక్యం వినాలి. అర్థమవుతుందా? దేవుడు ఇస్తాడు, అయితే మనం చెప్పే మాట మనం గ్రహించగలగాలి. ఆమె అర్థమవుతుందా? ఆల్రెడీ డబ్బు మీద వ్యామోహంతో కలిగి డబ్బు సంపాదించుకుంటాం వలన మనం ఏం కోల్పోతున్నాం? ఉన్న బిల్డింగ్ మనం కోల్పోతున్నాం. భూకంపం వస్తే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. అలా అర్థమవుతుందా? మరి అట్లానే ఒక స్థాయి కలిగి ఉండటం కోసం ప్రయాసపడి ఏదో దాంట్లో ఇరుక్కుని దాంట్లో ఆ స్థాయిని కూడా పోదు. ఇట్లా రకరకాల పరిస్థితుల నుంచి అదే నువ్వు నీతిగా యథార్థంగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఎలా ఉంటావు? నువ్వు తెలుస్తుంది కానీ ఎలా ఉంటావు? వేదనతో ఉంటావా? బాధ కలిగి ఉండవా? ఎందుకని వేదంతో ఉండలేము మనము? కృప ఇచ్చాడు దేవుడు. దేవస్థాన మనకి దేవుడు ఏం చేశాడు? కృప ఇచ్చాడు. కృప ఎలా ఇచ్చాడు మనకి? నిన్ను నన్ను దేవుడు సామాన్యతలో బతకమని చెప్పేశాడని సూచన చేశాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు. నీవు నేను కూడా పశ్చాత్తాపం కలిగినటువంటి జీవితంలో ఉండాలనేటువంటిది దేవుడు రుజువుపరిచినాడు ఆయన. ఆమె అవునే కదా? మనం ఒక పని చేస్తే ఆ పనిలో తప్పైతే తప్పని ఒప్పుకోవాలి. మనం దేవాన్ని తప్పు చేశాను, సహోదరుడాన్ని తప్పు చేశాను, సహోదరిని తప్పు చేశాను అని మనం పశ్చాత్తాపడాలి. ఎదుటివాడిని క్షమిస్తాడా క్షమించడా అనేది మనకు అవసరం. మన పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగి ఉన్నామో పశ్చాత్తాపానికి సాదృశ్యమైనటువంటి కృప నీ మీద ఆవరించి ఉన్నది. దేవుని ఆ కృప నీ మీద ఆవరించి ఉండితేనే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు. దేవుని అర్థమవుతుందా? నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించగలిగి ఉంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రవాక్యం ఏం చెబుతుంది? నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడును, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తగ్గింపబడును. మరి నువ్వు నేను ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు హెచ్చించుకునే వారిగా ఉండాలా? హెచ్చించుకునే వారిగా మనం ఉండకూడదు, తగ్గించుకునే వారిగా ఉండాలి. నువ్వు ఎంత ఎదిగినా, ఎంత ఆర్థిక సంపద ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే తగ్గింపు కలిగిన
నీ వలే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. దేవుడు హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంత ప్రేమపూర్వకంగా మరి ఆశ కలిగి ఉంటావో, ఆనందిస్తావో, ఎదుటి వారిని కూడా నువ్వు ఆ విధంగానే ప్రేమించవలసి ఉన్నది. దేవుడు హల్లెలూయా. ఆ విధంగానే గౌరవించవలసి ఉన్నది. ఆ విధంగానే వారి కోసం మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవుడు హల్లెలూయా. ఇవేనా బైబిల్ చెప్తుంది? అవునా? దేవుడు హల్లెలూయా. నిజముగా క్రైస్తవుడు క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, నిజంగా ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయా? కలతలు ఉంటాయా? హల్లెలూయా. ఎలా ఉంటుంది? మన కోపం వచ్చిన వెంటనే క్రీస్తు నా పక్కన ఉన్నాడు, క్రీస్తు నేనేం మాట్లాడాలి, నిజమేనా కాదా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అడిగి ఆయనతో నువ్వు సంభాషించి మాట్లాడతావో, ఎదుటి వ్యక్తి డైరెక్ట్గా నువ్వు దూషించకుండా మధ్యలో క్రీస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి గైకుని ఉంటావో, అప్పుడు వెంటనే క్రీస్తే రంగం మీద ఉంటే నీ మనసు ఆ మనసుని కూడా దేవుడు ఏం చేస్తాడు? సమతులిత చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టేవాడే ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు ఆ విధంగా చక్కబెట్టినప్పుడు నువ్వు ఏ యొక్క స్థితి కలిగి ఉంటావు? తప్పు ఉన్నా లేకున్నా, ఏ స్థితి నీకు ఉన్నా లేకున్నా ఆనందమా కాదా? కుటుంబం చేస్తుంది. హల్లెలూయా. ఆనందమేనా? సంతోషమేనా? సంతోషమేనా? మరి ఈరోజు కోట్లు సంపాదించేవాడికి సంతోషం ఉందా? ఈరోజు బిర్యానీ తీసుకొస్తే బిర్యానీ నచ్చలేదని ప్యాకెట్లు ఇసేస్తారు ఇంట్లో వరకు. అలాగా ఏదో బిర్యానీ తీసుకొచ్చారు, మంచి బిర్యానీ ఇంట్లో వాళ్ళకి తీసుకొద్దని తీసుకొస్తే ఇక్కడ క్రీస్తు లేకపోతే ఆ బిర్యానీలో ఉప్పు ఎక్కువైందో, లేకపోతే మసాలా ఎక్కువైందో, లేకపోతే సద్వాసన వచ్చిందని చెప్పేసానంటే అక్కడ ఏమవుతుంది? అంత పెట్టుకొని వచ్చినా కూడా ప్రయోజనం లేదు. బైక్ కొంటే కారు కావాలి, కారు కొంటే ఏం కావాలి? మంచి లగ్జరీ వ్యాన్లు కావాలి, విమానం ఎక్కాలి, ఆ ప్రాంతానికి పోవాలి, ఈ ప్రాంతానికి పోవాలి, అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి. అసలు ఇక్కడ ఈ ఆలోచనలతో ఏమవుతుందనంటే దేవుణ్ణి మనం నిజమైన ఆరాధన కలిగి లేవు. ఆరాధన కలిగి లేవు. మనసులో విపరీతమైన కుళ్ళు, ద్వేషము, యొక్క అనవసరమైనటువంటి ఆలోచనలను పెట్టుకుని కూర్చొని వాడు ఎట్లాగే చేయాలి, వీడెట్లా చేయాలి, వాడేం చెబుతున్నాడు, వీడేం చెబుతున్నాడు, అట్లాగా ఇట్లాగా ఇవన్నీ మనం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఇక ఉదయం అంతా ఏమవుతుంది? ఉల్లిపోయిన దోసకాయని మనం పక్కన పెట్టుకుంటే వాసన రాదా? వచ్చిదా కాదా? వచ్చిదా? అన్నం వండి 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటే వాసన వచ్చిదా రాదా? ఇట్లాగా అన్ని రకాలు కులిపోయిన అన్ని ఉదయంలో పెట్టుకుంటే వాసన కంపు కొట్టి మనం కూడా నాశనం అయిపోతాం. అర్థమవుతుందా? ఈ స్వచ్ఛత అనేది మనకు కావాల్సినది. పరలోక రాజ్యం అంటే ఎక్కడో లేదు, మన మధ్య ఉన్నది. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? పరలోక రాజ్యం అంటే ఎక్కడ ఉన్నది? మీకు నేను చెప్తున్నటువంటి విషయాలు అర్థమవుతుందా? పరలోక రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడాలి అంటే నేను చెప్తున్నటువంటి అన్ని చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకుంటే ఎందుకు తీసుకొస్తాను మీకు గ్రహించుకోవడం. దేవుని రాజ్యం భూమి మీదకి రావాలంటే మన మధ్య స్థలంలో మనము ఈ వాక్య ఆహారమును భుజించే వారమై ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? వాక్య ఆహారమును మనము భుజించే వారిగా ఉన్నప్పుడు, ఆ వాక్యమును మనము తింటున్నప్పుడు, ఆ వాక్యం మనలో నుంచి జీవించేటప్పుడు, ఆ వాక్యం మనలో నుంచి ప్రకాశిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుంది? తెలుస్తుంది. చూడండి అక్కడ చూడండి. క్రీస్తు రాజ్యము ఆయన ఏంటంట? క్రీస్తు రాజ్యము అక్కడ స్టార్ట్ అవుతుంది. అదవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. తర్వాత ఆయన యుగ యుగములు వరకు ఏలును. నేను తెలుస్తుంది. హల్లెలూయా. యుగ యుగముల వరకు ఆయన ఏలును. ఇప్పుడు నీకు కుళ్ళు తెలియదు, ద్వేషం తెలియదు, ఎదుటి వాడిని దూషించడం తెలియదు,
ఎదుటి వారిని అబద్ధపరచాలని చెప్పేసి అనుకోవడం ఎదుగడం లేదు. ఏమీ లేకుండా నువ్వు నిజంగా ప్యూరిఫైడ్గా దేవుడు చెప్పిన పరిశుద్ధ గ్రంథం నీ హృదయంలో ముద్రించుకుని, నువ్వు ఆ హృదయంలో ముద్రించుకున్న ఒక వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, క్రమశిక్షణ కలిగి నువ్వు నిజంగా సాదృశ్యంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఇక్కడ క్రీస్తు నీలో ప్రతిబింబించేనా కాదా? దేశగ్రహణి. ఇప్పుడు క్రీస్తు నీతో నాతో జీవించడం కోసము ఇష్టపడుతున్నాడా లేదా? ఆమె ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ విషయాలు ప్రామాణిక పరిశుద్ధ గ్రంథము ద్వారా నీకు నాకు చెప్తున్నాడు. ఆమె ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవస్తుహారి ఎక్కడున్నాడు? ఆయన నీలో నాలో ఉండటానికి మాట్లాడుతున్నాడు. ఆమె అవునా? అది ఎందు వాక్యమండును, వాక్యము దేవుని యందును, వాక్యమే దేవుడు ఆయను. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా వాక్యమేనా? ఆమె ఆ వాక్యము దేవుడితో ఉన్నాయా లేవా? దేవుని స్వరూపము చొప్పున ఉన్న మనిషితో ఉన్నాయా లేవా? ఆమె అర్థమవుతుందా? దేవుని యొక్క స్వరూపము చొప్పున సృష్టించబడినటువంటి మనిషితోనే ఉన్నాయా లేవా? ఆ మాటలు. ఇప్పుడు క్రీస్తు జీవించి ఉన్నాడా? ఆమె ఉన్నాడా? క్రీస్తు నీతో నాతో జీవించి ఉన్నాడా? క్రీస్తు దేవుని యందు వాక్యమును, వాక్యము దేవుని ఎదును, వాక్యమే దేవుడు అయ్యును. ఇప్పుడు వాక్యమే నీవుగా జీవిస్తూ ఉంటే నిత్య జీవానికి ప్రతిరూపమని మరి ప్రకటించిన వాడు అవుతావా కాదా? ఇప్పుడు రాకడ ఎక్కడి నుంచి ఉన్నదండి? దేవసుధారణ నీలో నాలో నుంచి దేవుడు కనబరచబడవలసిన వాడు అయినాడు. ఆమె అదే దేవుని యొక్క రాకడ అయి ఉన్నది. దేవసుధారణ దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు రాజ్యం అనగా ఏమిటంటే ప్రవక్త అంటాడు, అది భూమిపైనే ఉన్నది, అది ఆత్మ ఉన్నది. రాజ్యం అంటే ఏంటంటే అది ఒక ఆత్మ ఉన్నది, క్రీస్తు ఉన్నాడు. ఆమె అది ఒక బండ ఉన్నది, అది ఒక స్థిరమై ఉన్నది. అవునా కదా? తెలుస్తుంది. వాక్యమే, పరిశుద్ధాత్మ వాక్యమే ఉన్నది. ఆమె క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శరీరమైనది. తెలుస్తుంది. ఏంటంట? క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శరీరమే ఉన్నది. ఆ వాక్యమే ఆధ్యాత్మిక శరీరమేనంట. అవునా? తెలుస్తుంది. ఆ విత్తనంలో లోపల మొత్తం అనేది నీకు నాకు కనబడుతుందా? కనబడదు. నీవు నేను తల్లి గర్భంలో జన్మించి ఉన్నాం. తెలుస్తుంది. అవునా కదా? ఆ తల్లి గర్భంలో నీవు నేను పోలికనే కలిగి ఉన్నాం. ఆ తల్లి గర్భంలో నీవు నేను పోలిక కలిగి ఉండక మునుపున మనం ఎక్కడున్నాం? దేవసుధారి తల్లి గర్భంలోనికి నీవు నేను చేతులు, ముక్కు, కాళ్ళు, నోరు అన్ని గర్భంలో ఒక్కొక్కటి రాక మునుపు, అవన్నీ ఒక్కొక్కటి ఎదుగుదల రాక మునుపున ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? శుక్రకణంలో ఉన్నాం. ఆమె ఎక్కడున్నాం? శుక్రకణంలో ఉన్నాం. స్త్రీ ఒక పురుషుడు కలయికలో ఏర్పడుతున్నప్పుడు ఆ కణాల నుంచే కదా దేవుడు మనిషి ఉత్పత్తి అవుతుంది. ఆ కణంలోనే ఉన్నాడు. ఎక్కడైనా మనం మరి ఫలాల్ని మనం ఏడ చూస్తున్నాము అంటే ఆ విత్తనం వేసినప్పుడు చెట్టు వస్తుందని చెప్పి అనుకున్నాం కదా. మరి ఆ విత్తనంలోనే అంత పెద్ద చెట్టు ఉంది. ఆ విత్తనంలోనే కదా అన్ని రకాల అన్ని వేల 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 పళ్ళు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి కదా. ఆ ఒక విత్తనంలోనే ఉన్నాయి కదా. ఆ విధముగానే నీవు నేను కూడా ఆ కణంలోనే దాగి ఉన్నాం. దేవసుధారణి ఆ కణం ఎక్కడ ఉన్నదంట? ఆ కణం ఎక్కడుంది? పలకబడిన మాటలోనే ఉన్నది. దేవసుధారణి అర్థమవుతుందా? అదంతా ఇదంతా సృష్టి ఆ విధముగా తర్కీదు పొందుతూ రూపాంతరం చెందుతూ నీవు నేను మనిషిగా వచ్చావు. ఈ మనిషిగా వచ్చిన దాన్ని నువ్వు ఆరాధించేసుకుంటా కూర్చుంటే మిగిలినది ఏమైపోవాలి? పుట్టిన తేదీని నువ్వు గమనిస్తుంటే
అసలు తల్లి గర్భంలో నీ జీవం పోసుకున్నావు కదా, అది ఎవడు చెబుతాడయ్యా? ఎవడు చెబుతాడు చెప్పు? అది నీ పుట్టకేనా? అదేది డేట్ చెప్పండి, చెబుతావు డేట్. తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తే డేట్ ఆఫ్ బర్త్, అది జననం, అది హ్యాపీ బర్త్డే. అవునా కదా? హ్యాపీ బర్త్డే పార్టీ చేసుకుంటాం కదా. మరి ఆ శిశువు తల్లి గర్భంలోకి రాక మునుపు ఒక కణమై ఉన్నాడు కదా, ఆ కణము ఎప్పుడు రూపాంతరం చెందడం స్టార్ట్ అయ్యిందో చెప్పండి, చెప్పండి. ఆ కణం రూపాంతరం చెందడం స్టార్ట్ అయింది డేట్ ఎప్పుడు చెప్పండి? ఏ శాస్త్రం చెబుతారు? ప్రపంచంలో 777 కోట్ల మంది మనుషులందరికీ ఇది వాక్యం సవాల్ చేస్తే నువ్వు చెప్తావా? దేని వేడుక చేస్తావు? నువ్వు దేని కనపరుస్తున్నావు? దేని కనపరుస్తావు నువ్వు? దేవసుద్రహారిణి, నీవు నేను ఉన్న ఒక ఆకారాన్ని కనపరుస్తున్నావే. ఆకారానికి ముందు శిశువు ఉంది, ఆ శిశువుకు ముందు ఒక కణం ఉంది, ఆ కణము రాక మునుకునే ఒక శబ్దం ఉంది. ఇవన్నీ వదిలేసావేగా? వదిలేసావా లేదా? వదిలేసే కదా ఒక విగ్రహాలు చేస్తున్నారు. చర్చిలో ఎక్కడుందా చెప్పండి? ఇవి ఉందా? ఇవి చెప్పగలిగేటువంటి ఉన్నాయా? ఏ పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా? ఇప్పుడు దేవసుధారి మనం ఎక్కడ కోల్పోయాం? ఎంత కోల్పోతున్నాం? ఎంత జ్ఞానాన్ని మరి మనం మర్చిపోయాం. మనం ఇది వాస్తవా కాదా? ఇది నీకు నాకు తెలిసిన విషయమే కదా, తెలిసిన విషయమే. మర్చిపోయాం మనం. నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసమే వచ్చాడు ఆయన. దేవసుధారి, నువ్వు మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడానికే వచ్చాడు ఆయన. నీలో సజీవంగా ఉండవలసినది సమాధి కాబడిన దాన్ని బయటికి తీసుకురావడం కోసమే ఆయన రక్తం చిందించాడు. ఆమేన్. నీలో బీడు బారిన యొక్క నేలని పగలగొట్టి ఆ యొక్క మొక్కని ఆయన మొలిపించడానికే ఆయన రక్తం చిందించాడు. ఆమేన్. వెలగట్టి కొన్నాడు ఆయన. దేవసుద్ర హల్లెలూయా. ఆ మొక్కకి నువ్వు కొన్నాళ్ళు నీళ్లు పోస్తే అది చెట్టేంత తర్వాత నీళ్లు పోయాల్సిన అవసరంలా. ఆ ముందు నీళ్లు పోయడానికి ఒక తోటమాలి కావాల్సి ఉన్నాడు. ఆ తోటమాలే ఆదాముగా సేద్యం చేయని పంపించాడు. ఆ సేద్యం సక్రంగా లేదు కాబట్టి క్రీస్తులో వచ్చి క్రీస్తు సేద్యం చేశాడు. ఆమె అర్థమవుతుందా? ఇవన్నీ రాజ్య సంగతులే కదా. ఈ రాజ్య సంగతులన్నీ ఎక్కడ నెరవేర్చబడాలంట? భూమి మీదే కదా. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా, పలకబడినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీవు నేను అర్థమయ్యే చేసుకునే విధంగానే ఆ పలకబడినటువంటి మాటని నీకు నాకు ఆయనే చెప్తున్నాడు. ఆమేన్. మీకు నేను చెప్పడానికి నా దేహం ఉపయోగించుకుని చెప్తున్నాడు. ఆమేన్. నా దేహం ద్వారా ఆయన మాట్లాడుతున్న దాన్ని నిన్ను నన్ను సరిచేయటం కోసం, ఆయన ఎప్పటికప్పుడు సరిచేయటం కోసమే మనల్ని రూపుదిద్దుతున్నాడు. ఉండవలసిన వారు దేవునికి మరి నిజమైనటువంటి వారిగా నువ్వు నేను నిలబడాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశమైనది. ఆమె వారసత్వం ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ఆయన రాజు వస్తున్నాడా లేదా? దేవసుధారుడిగా రాజ్యంలోనికి రాజు వస్తున్నాడా లేదా? ఆమె నీలో నుంచి రావడం కోసం ఆయన చేస్తున్నటువంటి దాన్ని రాజు నీలో నుంచి రావడం కోసం చేస్తాడు. అర్థమవుతుందా? క్రీస్తు రాజ్యము ఏమవుతుందా? నేనేముంది చూడండి. క్రీస్తు రాజ్యము నాయను. నీలో నాలో నుంచి క్రీస్తు రావడం కోసమే, ఆ రాజ్య స్థాపన కోసమే. రాజ్యము రావాలంటే ఆ రాజుగారు వచ్చేటప్పుడు నీలో నుంచి నాలో నుంచి రాజు రావడం కోసమే దేవుడు నిన్ను నన్ను తర్కిస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. ఒక శిల్పకారుడు ఒక రూపాన్ని తీసుకురావడం కోసం నిన్ను చెప్తాడు. శిల్పకారుడు ఎలా చెప్తాడు? ఎంత
ఈ మనసు పెట్టి చుడతాడు, ఎంత ఏకాగ్రతతో ఉంటాడు.